ఒక 2 స్టెప్స్ వేయండి ముందుకి ముందుకి. ఒకసారి మీరు ఆర్కే డ్రైవింగ్ స్కూలు ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా నేర్చుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్? నేను ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో ఒక 1 వీక్ నుంచి జాయిన్ అయ్యాను. నా పేరు సురేఖ. నేను ఆఫీస్కి వెళ్ళడానికి ఆటోలు టైంకి అందక చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకని ఒక మంచి స్కూటీ ఉంటే బాగుందని నేను ఆలోచించాను. కానీ పెద్ద బండ్లు స్కూటీ ఇలాంటివి చూస్తే నేనేమో ఎక్కువ బరువు మోయలేను. అందుకని చిన్నది ఏదైనా వెహికల్ చూస్తే ఈ బండి ఉంది అని గుంటూరులో దొరుకుతుందని నేను చూశాను. అప్పుడు నాకు బండి ముందు నేర్చుకోవాలి కదా అని ఆలోచిస్తే గూగుల్లో సెర్చ్ చేస్తే ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. సో వెంటనే వాళ్ళని అప్రోచ్ అయ్యి కాల్ చేస్తే ఇలా ఇన్నర్ రింగ్ రోడ్లో ఉంది అని నేను తెలుసుకున్నాను. వెంటనే అక్కడికి వచ్చి జాయిన్ అయితే అక్క వాళ్ళు కూడా ఫస్ట్ ఆలోచించారు, ఇలా అమ్మాయి కాస్త ఇబ్బంది, కొంచెం నాకు కాలు ప్రాబ్లం ఉంది, సో నేను నడపగలనా లేదా నాకు ఆలోచన వచ్చింది. కానీ వాళ్ళు నువ్వు నడపగలరని నన్ను ప్రోత్సాహం ఇవ్వడం వల్ల నేను వెంటనే జాయిన్ అయిపోయాను. నాకు కాళ్ళు కూడా అందాయి. నేను బాగా ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీకు కొంచెం కాలు బాగోలేదు అయినా కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో వచ్చారు. మా దగ్గర అంతా మంచిగా ఉన్న వాళ్ళు కూడా హైట్ ప్రాబ్లం అంటారు. ఇప్పుడు మీరు ఎంత హైట్ ఉన్నారు సుమారు? 4.8 ఆ హైట్కి అయినా కూడా కొంచెం కాలు బాగోపోయినా కూడా మీరు మీ ఇంట్రెస్ట్ కొద్దీ, మీ ఇంట్రెస్ట్ ఉండాలి, మా సపోర్టింగ్ రెండు ఉండాలి కదా. మీరు ఏంటంటే చాలామంది వచ్చి బండి మీద కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. హైట్ ప్రాబ్లం అలా అన్న వాళ్ళకి మీకు ఎలా ఉండిద్ది అంటారు? హైట్ తక్కువ ప్రాబ్లం అని చెప్పుకునే వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉందా? నాకైతే ఇబ్బంది ఏమీ లేదు. మీరు వచ్చి ఫస్ట్ జాయిన్ అయితే మీరు ఏం నడపగలరో, ఏ బండి చిన్న బండి కాడ నుంచి పెద్ద బండి వరకు ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీరు ఏ బండి నడపగలరో ఆ బండి వాళ్ళు చూసి మీకు తగ్గ బండి వాళ్ళు మీకు ఖచ్చితంగా పడకుండా డ్రైవింగ్ అయితే ఖచ్చితంగా నేర్పిస్తారు. హ్యాపీగా. మీకు ఎన్ని రోజులు పట్టింది దీని మీద రావడానికి? నాకు ప్రస్తుతం అయితే మామూలుగా అయితే 10 డేస్లో వాళ్ళు నేర్పిస్తారు. నాకు 8 డేస్లోనే వాళ్ళు నేర్పించేస్తారు. నాకు సొంతగా బండి కొని ఇప్పుడు వెళ్తున్నాను. 8th డేకే రోడ్ మీద ఆఫీస్కి వెళ్ళి వస్తున్నానని చెప్పారు కదా, ఆఫీస్కి వెళ్తున్నారా? ఆఫీస్కి కూడా వెళ్తున్నాను. మొన్నటి నుంచే వెళ్తున్నాను. మొన్నే ఈ బండి మీదే కదా? అవును, ఈ బండి మీరే వేసుకొని వచ్చారు. ఇప్పుడు కొంచెం మీలాగా కాలు ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలామంది చూస్తూ ఇంట్లోనే కూర్చొని ఆగిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు? అలా ఏం భయపడద్దు. ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. వెంటనే వాళ్ళు వెంటనే వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. మీకు బండి వచ్చే బాధ్యత వాళ్ళది. వాళ్ళు నేర్పిస్తారు హ్యాపీగా. ఎవరైనా ఇప్పుడు మీరని కాదు, వేరే వాళ్ళు ఎవరైనా రాకుండా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసారా మీరు? ఇప్పుడు చాలామంది చూసారు కదా ఈ 10 రోజుల్లో. మీరు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాలి. కానీ అలా డిపెండ్ అవ్వకుండా మీరే ఇండిపెండెంట్గా స్వతంత్రంగా సంతోషంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీకు బండి చేతిలో ఉంటే మీరు నేర్చుకోగలిగితే వాళ్ళు నేర్పిస్తారు. మీరు ఎక్కడికైనా ఎవరి మీద ఎవరైనా మన దగ్గర వచ్చి రాలేదని డిసప్పాయింట్తో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఇక్కడైతే ఎవరు లేరు. మహా అయితే ఇబ్బంది పడేవాళ్ళు ఇంకో 2 రోజులు పట్టిద్దేమో, కానీ అంతకు మించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బండి వస్తుంది. ఒకసారి మీరు ఆ బండి తీసుకొని 2 అడుగులు వేయండి. చూడండి అండి, ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. తను కొంచెం కాలు అనేది కొంచెం బాగోలేదు, అందుకని ఇలాంటి వాళ్ళని చూస్తే ఇంకొంచెం చాలామంది భయపడుతూ ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. మీకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాం. దీంట్లో మేము చెప్పగలిగేది ఏంటంటే, మీ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలనే పట్టుదల అనేది ఉంటే ఎవరికైనా సరే డ్రైవింగ్ అనేది రాకుండా ఉండదు. తీసుకున్న డెసిషన్ ఏంటంటే, నేను పెద్ద వెహికల్ అనేది నాకు అవసరం లేదు, చిన్న వెహికల్ చాలా అనే డెసిషన్ తీసుకోవడం వల్ల ఒకేసారి స్కూటీ నడపాలి అనే ఫీలింగ్ కాకుండా ఈ వెహికల్ నడుపుకున్న చాలు, మనకి ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే పని లేకుండా నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను కదా అనే డెసిషన్ తీసుకున్నారు. అదే తను మంచి డెసిషన్ తీసుకున్నారు. మా దగ్గరికి వస్తారు, ఈ బండితో పాటు పెద్ద బండి కూడా నడిపేయాలని ట్రై చేస్తుంటారు, అది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఆ ప్రాబ్లం అవసరం లేదు. ఈ బండితో స్టార్ట్ చేసి ఇప్పుడు నేను మామూలు స్కూటీ ఇచ్చినా తిని నడిపిద్ది, కానీ అవసరం లేదనుకున్నారు. ఫ్యూచర్లో నడపకూడదని నేను చెప్పను, నడపవచ్చు. ఇలా చాలామంది వీడియోస్ చూస్తూ ఏదైనా కొంచెం చిన్న ప్రాబ్లం ఉండి మేము లైఫ్లో చేయలేమేమో అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గర కాంటాక్ట్ అవ్వండి. దాదాపుగా 100% మిమ్మల్ని డ్రైవింగ్ నేర్పించి పంపించడానికి మా వంతు మేము హెల్ప్ చేస్తాము. ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు. చూడండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా చక్కగా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు బండి మీద కూర్చోడానికి కూడా.
ఇలాంటి వాళ్ళని చూసి అందరూ మోటివేషన్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.